కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన కంట్రోల్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి వీటిలో మీరు కంట్రోల్ చేయడం అన్నారు కదా? అందరూ స్టాండర్డ్గా ఒక అరగంట నడు 35 minutes a డే 4 hours a week ఇలా చెప్తారు మామూలుగా. బట్ వాట్ ఈస్ ద గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ టు కీప్ మన చేతుల్లో ఉండే మన ప్రిస్క్రిప్షన్ మనం రాసుకోవాలంటే డైలీ? అంటే ఎవ్రీబడి ఐ ఫీల్ ఇస్ ఇన్ ద రేస్ ఆఫ్ లైఫ్ బికాస్ దే సీ దట్ అంటే ద హ్యూమన్ నేచర్ ఇస్ టు కంపేర్ అవర్ సెల్స్ విత్ అదర్ పీపుల్ అండ్ థింక్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్ బెటర్ కదా, వై కాంట్ ఐ కంపేర్, ఆర్ ఐ వాంట్ more wealth in life, or I want to be more successful in life. So the idea is first to keep realistic expectations, realistic goals for myself. If I say now today I want to become Mukesh Ambani, I'll be taking unnecessary stress alaga. So realistic expectations, realistic goals which are achievable is the first thing to it. Second is contentment, that you have to understand that నేను నా దగ్గర ఉంది, ఐఎమ్ కంటెంటెడ్ అని. ఆ కంటెంట్మెంట్ రాకుండా ఉంటే మాత్రం ఎప్పుడు హ్యాపీ ఉంటాం. ఏం రానివ్వండి, యూ విల్ ఆల్వేస్ బీ అన్హ్యాపీ అబౌట్ ఇట్. అవును అవును. అండ్ థర్డ్ ఈస్ దట్ ఒకటి అండర్స్టాండింగ్ దట్ ఒక సిచ్యుయేషన్ ఉంది విచ్ ఇస్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, దానికి నేనేం చేయలేను, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామంటే అలాంటి సిచ్యుయేషన్ మన మైండ్లో తేయగలితే స్ట్రెస్ అని ఒక మాట ఉండదు. ఫోర్త్ ఈజ్ ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్, చాలామందికి మనకి ప్రాణాయామం గురించి తెలుసు, బట్ ఈ మధ్యన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హస్ కాల్డ్ ఇట్ కంట్రోల్డ్ బ్రీదింగ్ టెక్నిక్స్ అని పేరు పెట్టారు దానికి. మనకి ఎప్పుడో 2000 years బ్యాక్ తెలుసు ఈ ప్రాణాయామం అంటాం దాన్ని, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని. కంట్రోల్ బ్రీదింగ్ ఏం లేదు. వెన్ వీ టేక్ ర్యాపిడ్ షాలో బ్రెత్స్ వీఆర్ యాంగ్షియస్ అండ్ వీ ఫీల్ మన మనసు చాలా ఆందోళనగా ఉంటుంది. బట్ వెన్ వీ కంట్రోల్ అవర్ బ్రీదింగ్ యూ విల్ ఆటోమేటిక్లీ ఫీల్ మన మైండ్ హెస్ బికమ్ మోర్ పీస్ఫుల్ అని. That is something which is very, very important for all of our Indians. We have such a huge heritage actually. మన సంపద మన మళ్ళీ అల్టిమేట్లీ మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఋషులు మునులు చెప్పిన విషయాలకి వెళ్ళిపోవాలి. అది అక్కడికి వెళ్ళిపోవాల్సిన ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. వీఆర్ గోయింగ్ బ్యాక్. అంటే బేసిక్గా అంటే వాళ్ళు చెప్పింది వే ఆఫ్ లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. మనం ఆ వెస్టర్న్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని somehow we are becoming more and more unhappy and more uncontented అనిపిస్తుంది నాకు. Probably going back to our roots is probably the secret. వెజిటేరియన్ డయటా, నాన్ వెజిటేరియన్ డయటా, వీగన్ డయటా మీ దృష్టిలో? There is a lot of controversy. I don't want to quote controversy right now, but ఒకటి ఏంటంటే our gut is designed to be vegetarian actually. So if you see అంటే carnivorous gut అంటాం కదా, అంటే lions, tigers ఇవన్నీ, their gut is small because non-vegetarian food doesn't need to be in the digestive system for a very long time. ఉండక్కర్లేదు. సో లాంగ్ గట్స్ ఉండే వాళ్ళందరూ సపోజ్ టు బి యాక్చువల్లీ వెజిటేరియన్స్. దట్ ఇస్ ద ఐడియా. సో వీగన్ అంటే ఏంటంటే యు ఆర్ అంటే ఎక్స్క్లూడింగ్ అవుట్ ఎవ్రీథింగ్ యానిమల్ ఇంటూ దట్. అంటే ఇప్పుడున్న అడల్టరేషన్ వల్ల ఆందోళన. ఇట్ ఈస్ మోర్ సైంటిఫిక్ టు బి వీగన్. బట్ అంటే మనకి మై దిస్ థింగ్ ఇస్ హ్యూమన్స్కి యువర్ మదర్ గేవ్ యూ మిల్క్ అండ్ ఆఫ్టర్ దట్ వీ డిడ్ంట్ రిక్వైర్ దట్ మిల్క్. So cow's milk is for calves, not for humans to consume. అది ఈ థియరీ కూడా ఇప్పుడు బాగా చలామణి అవుతుంది సార్. సో మనకు అవసరం లేదంటారు. అండ్ మనకి సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఇతర పదార్థాల నుంచి నువ్వులు, ఇంకా చాలా కర్రీ లీఫ్ పౌడర్, మన కరివేపాకు పొడి, మొరింగా పౌడర్. మొరింగా పౌడర్ ఇస్ అ సూపర్ ఫుడ్ యాక్చువల్లీ. ఇట్ కంటైన్స్ ఐరన్, ఇట్ కంటైన్స్ కాల్షియం. టెల్ మీ. అండ్ సింపుల్ అండి, 20 minutes బయట ఎండలో కూర్చోండి, యుల్ గెట్ యువర్ విటమిన్ డి. అంతమంది విటమిన్ డి 1000 రూపాయలు పెట్టుకొని టెస్ట్లు చేయించుకుంటారు. సింపుల్గా ఎండలో కూర్చుంటే అవన్నీ మనం వీ కెన్ సర్కమెంట్ ఆల్ దోస్ థింగ్స్.